శ్రీ వరసిద్ధి విజయ కాళీ కాలభైరవుల పాదపద్మలకు నమస్కరించి ఈ వీడియోని ఆరంభిస్తున్నాను. మనం అశ్వత్థామ వీడియో చేసుకున్నప్పుడు చెప్పుకున్నాము, సినిమాల ప్రభావం సమాజంపై విపరీతంగా ఉంటుంది అని. అదేవిధంగా ప్రస్తుతం మనం ఎక్కడ చూసినా శ్రీ వారాహి అమ్మవారి గురించి వింటున్నాము. కారణం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ వారాహి అమ్మవారి దీక్ష తీసుకున్నారు. ఆయన వాహనం కూడా, అంటే ప్రచార రథం పేరు కూడా వారాహి. అసలు ఈ వారాహి అమ్మవారు ఎవరు? చాలా మంది చెప్తూ ఉంటారు, ఉగ్రదేవత, అమ్మో మనం పూజ చేయకూడదు, నాయనో అలా అయిపోతుంది, అమ్మో ఇలా అయిపోతుంది, వీడేంది వారాహి అమ్మవారి ఫోటో తెచ్చాడు, అమ్మో ఆమె కాశీలో ఉంటుందంట, ఉగ్రదేవత అంట, చూస్తే చచ్చిపోతారట. 2-3 రోజుల క్రితం ఒక వీడియో చూసా. వారాహి అమ్మవారిని ఎవరు పూజించాలి, ఎవరు పూజించకూడదు? అసలు దేవుడు లేక దేవత ఎవరు పూజించాలి, ఎవరు పూజించకూడదు మనం ఎవరని చెప్పడానికి? పంచభూతాలు కానీ ఆ విధంగా ఇదిగో వీళ్ళ మీదకే వెళ్ళాలి గాలి, వీళ్ళే శ్వాసించాలి అనుకుంటే ప్రపంచం ఉండేదే? అమ్మో వాళ్ళు తీవ్ర దేవత, ఆయన తీవ్ర దేవుడు, వీరిని పూజించకూడదు. ఏంది వీడు వారాహి అమ్మవారి బొమ్మ తెచ్చి ఇంట్లో పెట్టాడు? లలిత సహస్రనామాల్లో అమ్మవారి నామం ఉన్నది. కాశీక్షేత్ర రక్షకురాలు ఆ అమ్మ. రాత్రిపూట కాశీ మొత్తం తిరిగి కాపలా కాసి ఉదయాన్నే ఆ దేవాలయంలోకి వేయించేస్తారు. అక్కడ విశ్రాంతి తీసుకుంటారు మరలా రాత్రి దాకా. చాలా మంది చెబుతుంటారు, అమ్మో అమ్మవారు ఉగ్రంట, చూడకూడదు, చచ్చిపోతారట అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉగ్రదేవత ఉగ్రదేవుడు. ఎప్పుడు వీళ్ళు ఉగ్రం అవుతారంటే తమ భక్తుల్ని రక్షించటం కోసం, దుష్టుల్ని శిక్షించటం కోసం వారు ఉగ్రంగా మారతారు. అంతేగాని ఇప్పుడు మనకి ఉగ్రం లేదనుకోండి, ఎవరిని వచ్చి కొడితే ఇంకో చెంప చూపిస్తాము, ఇంకో చెంప చూపిస్తాము అనుకుంటే కుదరదు. నువ్వు ఫేస్ టు ఫేస్ ఎదుర్కొంటేనే, లేదంటే లైఫ్ ఉండదు. అదేవిధంగా తమ భక్తులకి కష్టం కలిగినప్పుడు, అంటే భక్తులు అంటే ఏదో ఒకసారి స్మరించేసి వెళ్ళిపోతే కాదు, మనం అనునిత్యం వారిని మన మనసులో పెట్టుకొని అనునిత్యం ధ్యానిస్తూ స్మరిస్తూ ఉంటే వారు తప్పనిసరిగా రక్షిస్తారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఉగ్రంగా మారి వచ్చి ఆ కష్టాన్ని తప్పిస్తారు, మనకెవరైనా హాని చేసే వాళ్ళని శిక్షిస్తారు. అంతేగాని ముద్ర చేశారు, వీళ్ళు ఉగ్రదేవత, వీళ్ళు ఉగ్రదేవుడు, ఎవరు పూజించాలి ఎవరు పూజించకూడదు, అసలు అది పిచ్చి ఆలోచన అన్నమాట. దేవుడిని పూజించాలి పూజించకూడదు అని చెప్పడానికి మనం ఎవరం? ఎవరిష్టం వారిని. అందరూ పూజించవచ్చు, వారి పిల్లలం మనం, వారు క్రియేట్ చేశారు. చేసినప్పుడు మనం ఎవరని చెప్పడానికి ఇదిగో నువ్వు పూజించాలి, ఇదిగో నువ్వు పూజించకూడదు, ఏంటి ఇది? ఇంకా ఈ చేదస్తాలు ఏమిటి నాకు అర్థం కాదు. ఎవరైనా ఉగ్రదేవుడైనా ఉగ్రదేవత అయినా పూజించవచ్చు, ధ్యానించవచ్చు, స్మరించవచ్చు, మంత్రం తీసుకొని చేయవచ్చు. గుర్తుపెట్టుకోండి, వారు మనని కాపాడాలి, మనం ఏదైనా ఆపదలో ఉంటే రక్షించాలి అన్నప్పుడు మాత్రమే ఉగ్రం అవుతారు. ప్రస్తుతం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ వారాహి అమ్మవారి దీక్ష తీసుకోవడంతో ప్రతి వాళ్ళు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు, అసలు ఈ వారాహి అమ్మవారు ఎవరు, ఎక్కడెక్కడ ఉన్నాయి దేవాలయాలు, ఎవరు కొలుస్తారు అని. మరియు వారాహి నవరాత్రులు 6వ తేదీ నుంచి 14వ తేదీ దాకా మన గురువు గారు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు ఎంతో అద్భుతంగా ఈ వారాహి నవరాత్రుల్ని నిర్వహిస్తారు. స్వామి పీఠాల్లో అన్ని చోట్ల అద్భుతంగా ఈ యొక్క శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులు, హోమాలు, పూజలు, ఇంకా అనేక రకాల ఆరాధనలతో ఆరాధిస్తారు అమ్మవారిని ఈ 9 రోజులు. మనం ఎవరైనా సరే శ్రీ వారాహి అమ్మవారి ఉపదేశం ఉంటే మంత్రం చేసుకోవచ్చు, హోమం తప్పనిసరిగా చేయాలి. మనం దేవీ నవరాత్రులు, దసరా జరుపుకున్నట్లే ఈ అమ్మవారి నవరాత్రులను కూడా జరుపుకోవచ్చు. ఆ అమ్మవారి ఉపాసన చేయవచ్చు. లేదండి మాకు వారాహి అమ్మవారి ఉపాసన లేదంటే శ్రీ వారాహి అమ్మవారి అష్టోత్తర శతనామావళితో పూజ చేసుకొని మీ యొక్క ఉపదేశం, అంటే ఏ మంత్రం అయితే ఉపదేశం ఉందో ఆ మంత్రంతో పూజ చేసుకోవచ్చు, హోమం చేసుకోవచ్చు. చక్కటి ఫలితములు వస్తాయి. కాకపోతే మన మైండ్, మన మనసుని కాన్సన్ట్రేషన్ చేసి చేయాలి. అనుకున్నాం కదా సినిమా ప్రభావాలు ఎక్కువగా ఉంటాయని. అదేవిధంగా శ్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు శ్రీ వారాహి అమ్మవారి దీక్ష తీసుకునేటప్పటికీ ఒక్కసారి ప్రపంచం వెతుకుతుంది ఇంటర్నెట్లో.
అమ్మవారి గుళ్ళు ఎక్కడున్నాయి, అమ్మవారు ఎవరు, అమ్మవారు అసలు ఏమిటి అని మీకు తెలుసు. శ్రీ లలితా సహస్రనామాల్లో విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని ఉంటుంది. ఆ రాక్షసుల్ని సంహరిస్తారు అమ్మవారు. శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి సైన్యంలో అమ్మవారు దండనాయక అన్నమాట. ఈ విశుక్రుడు అనేవాడు ఎవరు? బండాసురుడి సోదరుడు. శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి దండనాయకి అయిన ఆ సైన్యంలో ఆ అమ్మవారు శ్రీ వారాహి అమ్మవారు ఆ బండాసురుడి సోదరుడైన విశుక్రుణ్ణి సంహరిస్తారు. అదే అమ్మవారు ఉగ్రం తెచ్చుకోకుండా కామ్గా ఉంటే సంహరించలేరు. ఆ కోపం రావాలి, వస్తేనే ఆ పని జరుగుతుంది. అట్లాగే భక్తుల్ని రక్షించటానికి ఉగ్రంగా వస్తారు. అది అక్కడ ఉన్న ధర్మ సూక్ష్మం. అంతేగాని వీళ్ళు ఉగ్రదేవతలు, వీళ్ళు ఉగ్రదేముళ్ళు, వీళ్ళని పూజించకూడదు, వీళ్ళ ఫోటో ఇంట్లో పెట్టుకోకూడదు, ఇవన్నీ కాదు. నువ్వు ఎంత భక్తితో ఉన్నావు, నీకేదైనా కష్టం వస్తే నువ్వు ఎంతో దీక్షగా పట్టుదలతో ఆ అమ్మవారిని అయ్యవారిని ఆరాధిస్తూ ఉంటావు, ఆ మంత్రం స్మరిస్తూ ఉంటావు, జపం చేస్తూ ఉంటావు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఉగ్రంగా మారి వచ్చి నీ యొక్క ఆపదల్ని తొలగిస్తారు. అదే ఉగ్రం లేదనుకోండి, మెత్తగా మనుదిన పాములాగా కూర్చోవటమే. ఉగ్రం రావాలి, వస్తేనే సంహరణ జరిగేది, దుష్టుల్ని శిక్షించేది. కాబట్టి శ్రీ వారాహి అమ్మవారిని పూజించాలా వద్దా, ఎవరు పూజించాలి ఎవరు పూజించకూడదు, ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. ఎవరైనా పూజించవచ్చు, గుర్తుపెట్టుకోండి. సరే, వాళ్ళకి తోచింది వాళ్ళు చెప్తూ ఉంటారు పెద్దలు, మనం దాని గురించి మాట్లాడేంత స్థాయి మంది కాదు. సరే, వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, వ్యూస్ కోసం కొన్ని తమ్మునేళ్ళు అట్లా పెడుతూ ఉంటారు, వాటిని తీసి పక్కన పెట్టండి. నేను చెప్పేది ఏమిటంటే, నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి, మంత్ర సాధనలో ఉన్న వాళ్ళకి శ్రీ వారాహి అమ్మ నవరాత్రులు 6వ తేదీ నుంచి 14వ తేదీ దాకా ఉన్నాయి. మీరు ఈ 9 రోజుల్ని చక్కగా మీ యొక్క సాధనలకి ఉపయోగించుకోండి. మీకు కుదిరిన టైంలోనే ఆ పూజ చేసుకోండి, ఆ మంత్ర జపం చేయండి. వారాహి అమ్మవారి మంత్రం లేదు, మీరేం చేస్తారు? చక్కగా మీకు ఏ మంత్రం ఉపదేశం ఉందో ఆ మంత్రం జపం చేయండి. దానికి ముందు శ్రీ వారాహి అమ్మవారి అష్టోత్తర శతనామావళి లేక సహస్రనామావళి టైం ఉండి ఓపుకుంటే చేసి పూజించి మీ మంత్ర జపం చేసుకోండి. అదేవిధంగా అష్టోత్తర శతనామావళితోనే హోమం కూడా చేసుకోండి, తప్పేముంది, తప్పు లేదు. అందువల్ల శివలు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల్ని చక్కగా మీ యొక్క సాధనల్ని ఇంకా పదును పెట్టుకొని ఉన్నత స్థితులకు తీసుకువెళ్ళటానికి ఉపయోగించుకోండి. 6వ తేదీ నుంచి 14వ తేదీ దాకా. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని తీసి పక్కన పెట్టండి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అమ్మవారు ఉగ్రదేవత కాదు. సరే, ఉగ్రదేవత అనేవాళ్ళు ఉగ్రదేవత అనండి. ఎప్పుడు ఉగ్రం అవుతారు? తమ భక్తుల్ని రక్షించడానికి ఉగ్ర రూపంలో వస్తారు. ఉగ్ర రూపంలో రాకపోతే వారు నీ ఆపదల్ని తొలగించలేరు, రాక్షసుల్ని సంహరించలేరు. అయినా పూజించవచ్చు, ఎవరైనా అమ్మవారిని ఆరాధించవచ్చు, జపించవచ్చు, పూజించవచ్చు. ఇంకా మంత్రం తీసుకుని చేస్తే ఇంకా అద్భుతం. లేదంటే మాకు మంత్రం తీసుకునే టైం లేదంటే రోజు ఆ అష్టోత్తర శతనామాలతో అమ్మవారిని పూజించుకోండి. దయచేసి ఈ విషయాలు గమనించండి, అనేదా భావించబాకండి. నేను ఎందుకు చెప్పానో అర్థం చేసుకోండి. ఎవరైనా పూజించవచ్చు, ఎవరైనా పూజలు చేసుకోవచ్చు, గుడికి వెళ్ళొచ్చు. అందువల్ల శివులు 6వ తేదీ నుంచి 14వ తేదీ దాకా ఉన్న శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రుల్ని చక్కగా మీ యొక్క సాధనని వృద్ధి చేసుకోవటం కోసం ఉపయోగించుకోండి. అద్భుతమైన ఫలితాలని పొందుతారు. ఇక శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆయన వారాహి అమ్మవారి దీక్ష తీసుకున్నారు కాబట్టి చాలామంది ఇప్పుడు ఆ అమ్మవారి దీక్ష ఎలా తీసుకోవాలి, అమ్మవారిని ఎలా పూజించాలి, అసలు ఈ అమ్మవారి దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని వెతుకుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. మీరు చూస్తూనే ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ డ్రెస్సు అంటే ఆ దీక్ష తీసుకున్నారు కాబట్టి ఆ గడ్డం పెంచుకొని అమ్మవారి పూజ చేసుకుంటూ ఆ దీక్షా వస్త్రములు ధరించి వస్తూ ఉన్నారు. తన కార్యక్రమాలని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉన్నారు. అందువల్ల ప్రతి వాళ్ళ చూపు అటువైపు పడింది. అదే నువ్వు నేను తీసుకుంటే ఎవరు చూడరు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు కాబట్టి ఆయనకున్న ఫాలోయింగ్ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు అందరూ అటువైపు చూస్తున్నారు. ఈ అమ్మవారు ఎవరు, ఏం చేయాలి, ఎలా పూజ చేయాలి, ఎలా హోమం చేయాలి, ఎలా దీక్ష చేపట్టాలి అని వెతుకుతున్నారు. అది సినిమా మాధ్యమం యొక్క ప్రభావం. అందువల్ల చూడండి ఎంత మంచి జరుగుతుందో.
అలా సినిమాల వల్ల చాలా మంచి జరుగుతుంది. సరే చెడు కూడా ఉంటుంది, అది కొద్దిగానే, ఎక్కువ శాతం ఉండదు. మంచే ఎక్కువ ఉంటుంది. మీరు అన్యదా భావించబాకండి, వేరే విధంగా ఆలోచించబాకండి. వీడేంద్ర ఎట్లా చెప్పాడు, ఆ వీడియోలో పూజించకూడదు, పూజించవచ్చు అని చెప్పాడు, అది ఇది అని తీసి పక్కన పెట్టండి. వ్యూస్ కోసం పెట్టి ఉండొచ్చు, పెడతారు కూడా థంబ్నెయిల్స్. అలా మనం అలా పెట్టం, మనం అలా చెప్పం. మన రూట్ అది కాదు. సో మీరు విజ్ఞత గల సాధకులు కాబట్టి గ్రహిస్తారని నేను భావిస్తున్నాను. శ్రీ వారాహి అమ్మవారి కృపా కరుణ కటాక్ష వీక్షణములు ప్రతి వాళ్ళపై ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను.